Hey guys, welcome back to our channel. హలో మై డియర్ లవ్లీ సబ్స్క్రైబర్స్. సో ఈ వీడియోలో జాతర వ్లాగ్ అయితే మీకు అన్ని క్లియర్గా చూపిస్తాను. మార్నింగే టెంపుల్కి వెళ్ళిపోదామని అయితే స్నానం అయితే చేసాము. సో రెడీ అయితే అవుతున్నాము. నేనైతే రెడీ అయిపోయాను. ఇద్దరు అక్కలైతే రెడీ కావాలి. అండ్ మార్నింగే లేచి దేవునికి ఇంట్లో దీపం పెట్టి అయితే పూజ అయితే చేసాము. సో మా ఇంట్లో ఉప్పలమ్మ తల్లి కూడా ఉంటుంది. ఉప్పలమ్మ తల్లి దగ్గర కూడా దీపం పెట్టి కొబ్బరికాయ కొట్టి అయితే చేసాము. సో అక్కడ మన జ్యోతక్క అయితే మొక్కుకొని బొట్టు అయితే పెట్టుకుంది. నేను కూడా ఇంతకుముందు అయితే నేను ఫస్ట్ అయితే మొక్కుకున్నాను. విన్నారు కదా, గుడిలో అయ్యగారు అయితే ఆల్రెడీ మంత్రాలు చదవడం అయితే స్టార్ట్ చేశారు. సో మేమైతే వెళ్ళడమే లేట్ అయింది. సో ఈసారి అయితే కొంచెం లేట్ అయింది. ఇంకా మన పల్లవక్క కూడా ఉప్పలమ్మ తల్లిని అయితే మొక్కుకున్నాక అందరం రెడీ అయ్యి అయితే వెళ్ళాము. సో ఈసారి అందరూ మేము వెళ్తుంటే ఆల్రెడీ వెళ్ళి వస్తున్నారు చాలామంది. కొంచెం ముగ్గురం కాబట్టి రెడీ అయ్యేసరికి కొంచెం లేట్ అయింది. వెలుగు దగ్గరకు వస్తే వెలుగు కొడుతుంది. ఓ దేవుడా, వేసుకోతున్నారు మన బుడ్డ జిట్టు నేనైతే ఆల్రెడీ రెడీ అయ్యాను. సో ఇద్దరు పల్లవక్క జ్యోతక్క అయితే రెడీ అవుతున్నారు. సో ఇంకా పల్లవక్క అయితే జుట్టు దులుపుడుకానే ఉంది, జ్యోతక్క అయితే జుట్టు వేసుకుంటుంది. సో వాళ్ళు రెడీ అయ్యేసరికి ఇంకా లేట్ అయింది. సో నేను ఆల్రెడీ ముందే రెడీ అయ్యాను. ఏం లేదు, జుట్టు ఒక్కటి ప్లక్కర్ ఇలా పెట్టేసుకున్నాను. మన జ్యోతక్క అయితే రెడీ అయింది, పల్లవి కూడా రెడీ అయింది. ముగ్గురం కలిసి వెళ్తున్నాం. మన జ్యోతక్క కెమెరాలో కనపడట్లేదు అనేది సైడ్కి అయితే వచ్చేసింది. ఈ వీడియో అయితే టూ మచ్ లేట్గా పోస్ట్ చేస్తున్నాను. సో ఎంట్రన్స్ వచ్చేసి అయితే ఇది యాక్చువల్గా మేము శివరాత్రి అయిపోయిన 9 డేస్కి జాతర అయితే మా ఊర్లో సెలబ్రేట్ చేస్తాము. సో మొత్తానికైతే ఇది ఎంట్రన్స్ చాలా బాగుంటుంది నైట్ టైంలో. ఇది నేను మార్నింగ్ టైంలో తీయలేకపోయినా క్లిప్, అందుకే నైట్ టైంలో ఇది పెట్టాను. సో మేము వెళ్తున్నప్పుడు అందరూ ఆల్రెడీ దేవుని దర్శనం చేసుకొని ఆల్రెడీ రిటర్న్ అవుతున్నారు. కొందరైతే లేట్ అయిన వాళ్ళు వెళ్తున్నారు. సో పక్క విలేజెస్ వాళ్ళు కూడా మా విలేజ్కి అయితే వస్తారు. మా విలేజ్లో అతిపెద్ద సెలబ్రేషన్ పండుగ అంటే ఈ ఊరు జాతరే. సో మొత్తానికి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. వ్యూ చూడండి, చాలా బాగుంది కదా. మనం ఎన్ని ట్రిప్స్కి తిరిగినా కానీ టెంపుల్స్కి పోతే అది పీస్ఫుల్ ఉంటుంది కదా. సో మొత్తానికైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ నుండి టెంపుల్ లోపల ఏ విధంగా ఉంది, ఏమేమి చేసాము అన్నీ చూపిస్తాను. సారీ ఫర్ టూ మచ్ లేటింగ్ పోస్టింగ్. సో ఎందుకంటే నాకు కొంచెం బద్ధకం ఎక్కువ, అందుకే లేట్గా అయితే పోస్ట్ చేస్తున్నాను. ఈ వ్యూ అనేది చాలా బాగుంటుంది. ఎవ్రీ ఇయర్ ఎక్కడ ఉన్నా, హాస్టల్లో ఉన్నా ఈ జాతరకు అయితే కన్ఫామ్గా వచ్చేస్తాను. సో లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందామని అయితే ఎంట్రన్స్ దగ్గర అయితే వచ్చాము ఎంట్రన్స్ దగ్గరికి. సో మా విలేజ్లో ఇంత పెద్ద సెలబ్రేషన్ చాలా మంచిగా అనిపిస్తుంది. సో పక్క విలేజ్ వాళ్ళు రావడం కూడా ఇంకా చాలా బాగుంటుంది. భక్తులు చాలా మంది నడవాలి. దానికి శివయ్య దగ్గరికి అయితే వచ్చేసి దర్శనం అయితే చేసుకున్నాము. సో టెంపుల్లో మొత్తం జనాలు అయితే నిండిపోయారు. కనీసం కొబ్బరికాయ కొట్టడానికి కూడా సంది ఇవ్వట్లేరు. సో మొత్తానికైతే మనం శివయ్యని అయితే దర్శించుకున్నాము. సో ఈసారి స్పెషల్గా ఒక సింగర్ని అయితే మా విలేజ్కి వచ్చారు. సో ఆ సింగర్ అయితే మనం భక్తి పాటలు పాడటం అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో మీరు కూడా వినేయండి, చాలా అంటే చాలా బాగా పాడింది. సో
సింగర్ అయితే చాలా బాగా పాడారు. రియల్‌గా చూస్తే అసలు గూస్ బంప్స్ వచ్చాయి. అంత బాగా పాడారు. సో, ఇది టెంపుల్ లోపల వైబ్ అనమాట. సో, చూడండి ఇది చాలా అంటే అందరు దర్శనం చేసుకొని వెళ్ళిపోయాక తీసిన వీడియో. సో, దర్శనం చేసుకునేటప్పుడు మార్నింగ్ టైంలో ఇంత ఫ్రీగా ఉండదు. అందరూ వెళ్ళిపోయాక తీసిన క్లిప్ ఇది. సో, చూసారు కదా టెంపుల్‌లో చాలా బాగుంది కదా వ్యూ. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. ఎన్ని టెన్షన్స్ ఉన్నా కూడా టెంపుల్‌కొచ్చి కొద్దిసేపు ఇలా ఉంటే చాలు మనం పీస్‌ఫుల్‌గా ప్రశాంతంగా అనిపిస్తుంది. టెంపుల్‌లో ఒక 1½ అవర్ వరకైతే మేమైతే టైమ్ స్పెండ్ చేసాము. సో, ఇంటికొచ్చాము. ఇంటికొచ్చేసరికైతే ఎవ్రీ శివరాత్రికి ఇలా ఏషాలేసుకొనైతే డప్పు కొట్టుకొని ఈ విధంగా వస్తారు. సో, పాత ఆచారాల ప్రకారం అయితే ఇవి ఊర్లలో తక్కువ అంటే తక్కువ అయ్యాయి. సో, ఇప్పటికీ మా ఊర్లో కూడా అలాగే ఉంటాయి. ఎవ్రీ శివరాత్రికి ఎవరో ఒకరు వస్తూ ఉంటారు. అండ్ ఒక మార్నింగ్ 10, 11 వరకు అయితే మేము టెంపుల్‌లోనే స్పెండ్ చేసి ఇంటికైతే రెస్ట్ తీసుకున్నాము. ఇంటికొచ్చేసి సో, ఈవినింగ్ అయితే షాపింగ్ చేద్దామని అయితే వెళ్ళాము. సో, నైట్ వైబ్ చూసారు కదా చాలా బాగుంది. సో, మేము ముగ్గురం కలిసి అయితే జాతరకు వెళ్ళాము. సో, షాపింగ్ ఏమేం చేసాము, ఏమేం తీసుకున్నాం అనేది అన్నీ చూపిస్తాను. అండ్ మీరు కూడా మీ విలేజెస్ దగ్గర ఏదైనా ఫేమస్ జాతర ఉందా అయితే కామెంట్ అయితే చేయండి. సో, ఇంకా జాతరలకు అయితే వచ్చేసాము. జాతరలో చిన్నప్పుడు ఎప్పుడు ఆడుకునే బొమ్మలు కొనుక్కునే వాళ్ళము. కానీ ఇప్పుడైతే ఏ జ్యువెలరీ కొనుక్కుందాం, ఏ చైన్ కొనుక్కుందాం, ఏ బ్యాంగిల్స్ కొనుక్కుందాం అనే థాట్స్ ఉంటాయి కదా. సో, చిన్నప్పుడైతే ఏ బొమ్మ కొనుక్కుందాం అని అయితే ఏడ్చి మరీ మనం కావాల్సింది అయితే కొనుక్కునే వాళ్ళం కదా. సో, ఇప్పుడు ఒకవేళ కావాలి అనుకున్నా కూడా కొనుక్కోలేకపోతున్నాం కొన్ని రీజన్స్ వల్ల. సో, బ్యాంగిల్స్ అయితే ఫస్ట్ తీసుకుందామని అయితే అనుకున్నాము. సో, ఇంకా అటు ఇటు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అన్ని షాపింగ్ అయితే మేమైతే మొత్తం తిరిగి చూసాము. కొనేది తక్కువ, ఆరాటం ఎక్కువ మనది ఆల్రెడీ తెలుసు కదా. సో, ఫస్ట్ అన్ని షాప్స్ అయితే తిరిగి వచ్చాము. సో, ఏదో ఒక షాప్‌లోకి అయితే లాస్ట్‌కి వెళ్ళాము. ఫస్ట్ అన్నీ చూడాలి కదా. అండ్ ఫైనల్‌గా తిరిగి ఒక బ్యాంగిల్ షాప్‌కి అయితే వచ్చాము. సో, అక్కడ ఈ కలర్ బ్యాంగిల్స్ అయితే చాలా బాగా అనిపించాయి. సో, ముగ్గురం సేమ్ బ్యాంగిల్స్ తీసుకుందామని అయితే ఫిక్స్ అయ్యాము. సో, ఫస్ట్ అయితే నేనైతే వేసుకున్నాను. చాలా మంచిగా అనిపించింది కలరు అండ్ షైనెస్. సో, ఆల్రెడీ ఇక్కడ చాలామంది తీసుకుంటున్నారు. అండ్ ఇక్కడ క్వాలిటీ కూడా బాగుంది. మేమైతే తీసుకున్నాము. ముగ్గురం అయితే సేమ్ కలర్ తీసుకున్నాము. 3 సిస్టర్స్ అనేసి. సో, అండ్ ఇది చేయికి డజన్, ఈ చేయికి డజన్ 2 డజన్స్ అయితే తీసుకున్నాము. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను వేసుకున్నాను. సో, ఫస్ట్ నాకు బ్యాంగిల్స్ వేసేటప్పుడు అయితే ఆ అంకుల్ ఒక జోక్ వేశారు. నేను చేతులు ఆల్రెడీ పక్కగా ఉన్నాయి అనేసి. సో, ఏ బ్యాంగిల్ సైజ్ అయినా పడుతుంది అనేసి. అండ్ నెక్స్ట్ మన జ్యోతక్క అయితే బ్యాంగిల్స్ అయితే వేసుకుంటుంది. జ్యోతక్క కొంచెం చిన్న సైజ్ అయితే వేశారు. అండ్ మన పల్లవక్కకి అయితే ఆల్రెడీ ముందే వేశారు. సో, ఏదైనా ఫస్ట్ ఉంటుంది కదా, చిన్నదే కానీ అన్నిట్లో ఫస్ట్ ఉంటుంది. ఇంకా ముగ్గురం అయితే బ్యాంగిల్స్ వేసుకున్నాము. ఆ అంకుల్ అయితే చాలా ఫన్గా సరదాగా అయితే మాట్లాడారు మాతో. అండ్ మనీ ఇచ్చేసి వెళ్ళిపోదామని అయితే మనీ అయితే ఇచ్చాము. సో, అంకుల్ మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి అని అయితే చెప్పారు. సో, మా ఊర్లో జాతర ఎవ్రీ ఇయర్ జరిగినా కూడా ఏదో కొత్తగా అనిపించినట్టే అనిపిస్తుంది. సో, ఎవ్రీ ఇయర్ ఒక ఎక్సైట్మెంట్తోనే స్టార్ట్ అవుతుంది. సో, ఎవ్రీ ఇయర్ కూడా చాలా హ్యాపీగా అండ్ మేమైతే జాతర అయితే చేసుకుంటాము. అండ్ ఇది శివరాత్రి అయిపోయిన 9 డేస్ తర్వాత ప్రభబండ్లు ఉంటాయి మాకు. ప్రభబండ్లు తర్వాత తెల్లారి అగ్నిగుండాలు అనేసి మేము టెంపుల్కి వెళ్ళాము కదా, ఈరోజు అగ్నిగుండాలు అనేసి. అండ్ గాజులు పెట్టించుకున్న తర్వాత బొంగులు తీసుకుందామని అయితే బొంగుల దగ్గరికి అయితే వచ్చేసాము. సో, ఆంటీని అడిగాము. హాయ్ చెప్పమని అయితే అడిగినాము ఆంటీని. హాయ్ చెప్తుంది మంచిగా. సో, ఈ బొంగులు అయితే తీసుకున్నాము. 50కి 50కి 3 డబ్బాలు అని అయితే అన్నారు అనుకుంటా, ఐడియా లేదు సరిగ్గా. సో, 1 మంత్ బ్యాక్ ఇంకెక్కువనే తీసిన వీడియోస్ కదా ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. బొంగులు అయితే తీసుకున్నాము, గాజులు అయితే పెట్టించుకున్నాము. మనం ఈ జాతరలో కొనేది ఏమీ లేకున్నా తిరగడమే ఎక్కువ ఉంటుంది. సో, ఎంత తిరిగినా కూడా ఇంటికైతే పోవాలనిపించట్లేదు. ఇంకా చిన్నప్పుడు అయితే ఫ్రెండ్స్తో పాటు అయితే చాలా సరదాగా తిరిగేది. ఈ మార్నింగ్ టు ఈవినింగ్ వరకు అయితే టెంపుల్లోనే స్పెండ్ చేసాము. సో, ఇప్పుడైతే స్పెండ్ చేయలేకపోతున్నాము. ఈ ఫోన్స్ వల్ల ఎవరు బయటికి రావడం లేదు. ఆల్రెడీ కొందరికైతే మ్యారేజెస్ కూడా అయిపోయాయి కాబట్టి ఫ్రెండ్స్ కలవడం చాలా రేరు. సో, పెద్దయ్యాక చిన్నప్పుడే చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం ఫ్రెండ్స్తో ఈ జాతరలో. సో, అందరం ఒక 10, 11 మెంబర్స్ దాకా అయితే జాతరలోనే తిరిగేది అటు ఇటు. సో, మమ్మీ వాళ్ళని ఒక 100 రూపీస్ తెచ్చుకొని అయితే ఎప్పుడు జాతరలోనే ఉండేవాళ్ళము. వాళ్ళు పిలిచినా కూడా పోకపోయేది, ఇంటికి జాతరలోనే ఉండేది. అండ్ చాలాసేపు అయితే తిరిగాము. సో, ఇంకా ఏదైనా తినడానికి తిందామనేసి జిలేబీ అయితే తీసుకున్నాను. నైట్ వైబ్ చూసారు కదా, చాలా బాగుంది. ఇక్కడ చాలా మంచిగా అనిపిస్తుంది. సో, మేమైతే చాలా తిరిగాము.
అండ్ అక్కడ బొమ్మలు, చైన్స్, జ్యువెలరీ అండ్ అక్కడ జనము ఇంకా చాలా బాగుంటుంది. సో మేము బొంగులు తీసుకుందామని చెప్పాము కదా, అక్కడ 10 రూపీస్ అయితే ఇవ్వలే, జిలేబీ కొనుక్కొని చేంజ్ అయితే తెచ్చిస్తాము అనేసి మళ్ళీ ఆ బ్రోకి అయితే ఇచ్చేసి వెళ్ళిపోయాం. ఇప్పుడే మనోడైతే ఎంటర్ అయితే ఇచ్చిండు మా బ్రోగాడు, వాడు ఫ్రెండ్ని వేసుకొని అయితే తిరుగుతుండు. సో చిన్నప్పుడు కూడా మేము అట్లానే ఫ్రెండ్స్ కలిసి ఇంకా వాళ్ళని ఇష్టపెట్టే వాళ్ళం కాదు, వాళ్ళతో కలిసి జాతర మొత్తం గుడి మొత్తం కొన్ని రౌండ్లే కొట్టేది. ఎంతైనా చిన్నప్పుడు వైబే వేరులేండి. సో మనం పెద్దయ్యాక కూడా ఎంజాయ్ చేయగలం, బట్ ఎంతైనా చిన్నప్పటంత చేయలేమనైతే నా ఫీలింగ్. సో చూసారు కదా టెంపుల్ వైబ్ నైట్ టైంలో ఒక ట్రిప్కి వెళ్ళినట్టయితే చాలా బాగుంటుంది. ఇక్కడ హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది ఆపోజిట్లో. సో మన జ్యోతక్క అయితే ఇంకా బజ్జీలు తీసుకుందామని అయితే బజ్జీల షాప్ దగ్గరికి అయితే వచ్చేసింది. అండ్ ఇక్కడ బజ్జీల షాప్ పెట్టేది మా విలేజ్ వాళ్ళే, ఎవ్రీ ఇయర్ జాతరలో మా విలేజ్ వాళ్ళే ఇక్కడ బజ్జీల షాప్ అనేది పెడతారు. అండ్ ఇంకా బజ్జీలు జిలేబీ తీసుకొని అయితే వెళ్ళేటప్పుడు తిందామని అయితే ఉన్నాము. సో ఇక్కడ ఇది స్టార్టింగ్ వైబు చూసారు కదా. ఇంకా మన పల్లవక్క అయితే కెమెరా ముందుకు వచ్చేసి ఫోజులు అయితే ఇస్తుంది. కెమెరా ఆన్ చేస్తే చాలు ఫోజులు, స్టిల్లులు అన్నీ అయితే జాయిన్ అవుతాయి. అండ్ ఇంకా మేము జాతరలో అయితే జిలేబీ, బజ్జీలు, ఐస్ క్రీము అండ్ ఇంకా పునుగులు అండ్ అవి కార్న్ ఉంటాయి కదా, స్వీట్ కార్న్ అండ్ ఇంకా నేమ్ గుర్తొస్తలే కానీ చాలా కొన్నాం అనుకోకండి, ఏం కొనలేదు ఎందుకంటే మనీ అయితే లేవు. ఓన్లీ జిలేబీ అండ్ బజ్జీలు అయితే ఈ రెండే తీసుకున్నాము. సో ఇది ఎంట్రన్స్ అండ్ అవుటింగ్ వచ్చేది. ఎంట్రన్స్ మీకైతే చాలా పెద్దగా ఉంటుంది అండ్ మొత్తానికి అన్నీ తీసేసుకొని అయితే అండ్ ఏదో ఒక పక్కన కూర్చొని అండ్ జిలేబీ బజ్జీలు తినేసి వెళ్దామని అయితే ఫిక్స్ అయ్యాము. సో ఇంకా అటు ఇటు తిరిగేసి ఒక పెద్ద మర్రి చెట్టు అయితే ఉంటుంది, అక్కడికి వెళ్ళి కూర్చొని తిందామని అయితే ముగ్గురం అయితే వచ్చేసాము. తిరిగి మా మొఖాలు అయితే మాడిపోయాయి అనుకోండి. సో కాళ్ళు కూడా ఫుల్ నొస్తున్నాయి. అండ్ ఈ మర్రి చెట్టు కింద వచ్చి అయితే కూర్చున్నాము. ఇక్కడ లైట్ లేదు, బట్ అందరు కూర్చుంటున్నారు, బాగుందనేసి మేము కూడా కూర్చున్నాం. ఒక 2 అవర్స్ వరకు అయితే మేమైతే ఇక్కడ నైట్ టైంలో ఉన్నాము. ఏమి కొనేది లేదు, ఓన్లీ బ్యాంగిల్స్ అండ్ కొన్ని తినేవి బొంగులు ఇవే తీసుకున్నాం. కానీ టైం అయితే చాలా స్పెండ్ చేసాము. సో ఇలాంటి టైం అయితే మళ్ళీ రాదు కదా. అండ్ బజ్జీలు తిందామని అయితే పల్లవక్క అయితే ఓపెన్ చేసింది. ఇంకా జ్యోతక్క ఎప్పుడు తిందామని అయితే చూస్తుంది అండ్ నేను కూడా చూస్తున్నాను అనుకోండి. సో ముగ్గురం అయితే తిన్నాము. ఇంకా పల్లవక్క వీడియో తీయనేసి అంటుంది, ఇంకా నేను మంచిగా వస్తున్నానా లేదా అని జ్యోతక్క అంటుంది. జ్యోతక్క నేను మంచిగా రావట్లేదని అయితే ముఖం అయితే బొంగమూత అయితే పెట్టింది. ఏంటి పురుగులు పడ్డాయి. ఇంకా పునుగులు అయితే తీసుకున్నాము. పునుగులు తీసుకొని అండ్ ట్విస్ట్ ఏంటంటే మేము జిలేబీ తీసుకున్నాం కదా, ఆ జిలేబీలో నైట్ టైం కదా పురుగులు అయితే పడ్డాయి. సో ఫుల్ అయితే నవ్వుకున్నాము. అయినా కొన్నాం కదా ఇంకా పడేయలేము, తిన్నాము కకృతి పడి. అండ్ మీరు కూడా మనీ పెట్టి కొంటే పడేస్తారా ఫ్రెండ్స్ చెప్పండి. సో మేమైతే తిన్నాము. ఇంకా మాకు కకృతి ఎక్కువ కాబట్టి మేమైతే అన్ని లొట్టలు వేసుకొని అయితే తిన్నాము ముగ్గురం. అండ్ నైట్ టైం ఆ లైట్స్ వైబ్ అయితే చాలా బాగుంది. 30 రూపాయలు పెట్టి కొని అనాలి. పెద్ద పురుగు సాలీడు లైట్ కి మొత్తం ఇంకా లైట్ కి ఇంకెక్కువ వస్తున్నాయి. తినరే తర్వాత అయితే ముగ్గురం అయితే తిన్నాము. అండ్ ఇంకా డాడీ వాళ్ళు కూడా కాల్ చేస్తున్నారు, వచ్చి 2 అవర్స్ అయింది కదా ఇంకా వెళ్దామనేసి నిమ్మలంగా కూర్చొని అయితే తినాము. తర్వాత ఏమన్నా కానీ ఫస్ట్ అయితే కొన్నది అయితే తిన్నాము. అండ్ ఇంకా చాలా బాగా అనిపించింది. చాలా రోజుల తర్వాత ముగ్గురం కలిసాము. ఫైనల్గా జిలేబీ అయితే తింటున్నాం. మా బావుడే జిలేబీ ఏంటిది ఫోన్ లైవ్ లేదు. ఫైనల్గా ఇంకా ఇంటికి వెళ్ళిపోదామని అయితే వచ్చాము. అండ్ అక్కడ పైన సైడ్కి అయితే ట్యాంక్ ఉంటుంది. ఇంకా పల్లవక్క అయితే కొన్ని అయితే చూపిస్తుంది. ఇక్కడ ఆడుకునేవి కూడా కొన్ని అయితే ఉంటాయి. ఇంకా ఇంటికి అయితే వెళ్దామని అయితే బాట పట్టినాం. అండ్ నడుస్తానికి కూడా ఓపిక లేదు, చాలా అయితే తిరిగినాం కాబట్టి. సో చూడండి రోడ్ వే ఎట్లుంది, చీకటి, ఈ టైంలో దయ్యం వస్తే ఎట్లుంటుంది, చాలా బాగుంటుంది కదా ఇంట్రెస్టింగ్గా. సో ఆ రోడ్డు మించి అయితే ఇంకా నడుచుకుంటూ అయితే ముగ్గురం అయితే పోతున్నాం.
బొంగు కూడా అలసిపోయినాయి. బర్రెలెక్క తిన్నాము, తిరిగి తిరిగి అలసిపోయినామని. గుడి మస్తు వస్తుంది వెనకాల. పోతున్నాం. వెనకాల ఏమన్నా బ్యాక్ సైడ్ టెంపుల్ కనిపిస్తుందా ఫ్రెండ్స్? అక్కడ నుండి నడుచుకుంటూ వస్తున్నాం. ఇక్కడ షో వేయాలి కొంచెంసేపు. మ్యాచింగ్ కలర్ బ్యాంగిల్ చేసుకుందని షో. మ్యాచింగ్ డ్రెస్. నో గాయ్స్, నాకు పర్పుల్ నచ్చింది కాబట్టి పర్పుల్ అని వేసుకున్నాం. ఎవరు నవ్వుకున్నా పట్టించుకోదు. ఇంటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. అయిపోయింది మళ్ళీ సంవత్సరం వరకు ఎవరం ఎక్కడుంటామో పెళ్ళిళ్ళు చేసుకొని. ఈ సంవత్సరమే లాస్ట్. ఏంది ఇవేం? ఇంతకీ జాతర ఎక్కడ చెప్పలేదు కదా, వల్లాల గ్రామంలో శివరాత్రి. నకరేకల్ మండలం, నల్గొండ జిల్లా. అందరూ విచ్చేయండి. నా వ్యూవర్స్ అందరికి తెలిసే ఉంటది. మళ్ళీ అవును కదా అసలే. మళ్ళీ సంవత్సరం వరకు మీరు అమ్మ కర్రీకి వచ్చినాయి.